ప్రతి ఆలస్యానికి ప్రతి సమస్యకి కాలసర్ప దోషం అని పేరు పెట్టేస్తున్నారా? అసలు ఆస్ట్రాలజీలో అందరినీ భయపెట్టే విషయం ఏది ఉంది అంటే అది కాలసర్ప దోషమే. అసలు మీ జాతకంలో కాలసర్ప దోషం ఉందా? సమస్య ఏమిటి అనేది తెలియకుండానే పరిహారం చేసేస్తున్నారా? రాహు కేతువు జన్మ జాతకంలో ఏదో ఒక భావంలో ఉంటారు. ఆ రాహు కేతువు రవితోనో చంద్రుడితోనో శనితోనో శుక్రుడితోనో కలిసి ఉన్నాడని, లగ్నంలో ఉన్నారని, వ్యయంలో ఉన్నారని కాలసర్పదోషం అంటగట్టేస్తున్నారా? మిమ్మల్ని భయపెట్టేస్తున్నారా? జన్మ జాతకంలో రాహువు కేతువు 4వ భావంలో 10వ భావంలో ఉండి మధ్యలో గ్రహాలన్నీ ఉండిపోయినప్పుడు దానిని కాలసర్పదోషంగా పరిగణిస్తాము. అసలు కాలసర్పదోషం అంటే ఏంటి? ఇన్బ్యాలెన్స్ ఆఫ్ ఎనర్జీ. మన చార్ట్ లో ప్లానెట్స్ అన్ని భావాలని సెపరేట్ గా యాక్టివేట్ చేస్తూ ఉండాలి. అప్పుడే మన లైఫ్ లో అన్ని ఆస్పెక్ట్స్ ఎనర్జీని ఫోకస్ చేసి రిజల్ట్స్ ను తీసుకురాగలుగుతాయి. గ్రహాలు ఉన్న భావాలలో ఎనర్జీ ఎక్కువగా ఉండడం, లేని భావాలలో ఎనర్జీ తక్కువగా ఉండడం వల్ల లైఫ్ లో ఆ భావాలకి సంబంధించిన రిజల్ట్స్ అనేవి సరిగ్గా రాకపోవడం. ఎగ్జాంపుల్ కెరియర్ అండ్ ఫైనాన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, మ్యారేజ్, చిల్డ్రన్, లేదంటే మ్యారేజ్ ఫెయిల్యూర్స్, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటారు. మీ బర్త్ చార్ట్ లో రాహుకేతువులు ఎట్లాంటి రోల్ ప్లే చేస్తున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నాకు కాల్ చేయండి, డిఎం చేయండి. నా పేజ్ కి కనెక్ట్ అయితే లైక్ చేయండి, ఫాలో చేయండి.